ట్యూస్డే కాజ్ లిస్ట్ వచ్చినట్టు చూసుకుని ట్యూస్డే మేము ఆర్గ్యుమెంట్స్ ని కమెంట్స్ చేస్తాం. మీకు డబ్బులు ఆఫర్ చేసినట్టు కూడా తెలుసు. ఎవరు చేశారు, ఏమని చెప్పారు, వాళ్ళ మెసేజెస్ ఏమని పెట్టారు? సో వాళ్ళ మేనేజర్ అని ఒక నంబర్ నుంచి అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ లాయర్ అని ఒకరు 5 crores ఇస్తాము, కేసు వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలి అని అడిగారు. రాస్తారు లాయర్ అని చెప్పారండి. అక్కడి నుంచి థ్రెటనింగ్ స్టార్ట్ అయింది. అండ్ వీడియోస్ పంపించి నీ గేమ్ ఎండ్ అయింది, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు, హై ప్రొఫైల్స్ అంటే ఎలా ఉంటాయో మీకు చూపిస్తాము, తెలుస్తుంది ఇప్పుడు నీకు అని చెప్పారు. పెట్టుకోండి, ఇప్పుడు ఆ డబ్బులు కావాలి అని అంటే నేను సైలెంట్ గా హౌసే తీసుకునేదాన్ని. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు వచ్చిన థ్రెట్ ఏదైతే ఉందో ఇల్లు ఖాళీ చేపిస్తామని, మరి అదే ఇల్లు నీకు ఇస్తాను, కాకపోతే నేను నీతో ఉండను అని అన్న దగ్గర నేను అది దాటేసి వచ్చి నాకు మనిషి కోసం నేను ఫైట్ చేస్తున్నాను. మరి ఆ ఇల్లే కావాలనుకుంటే నేను ఇల్లు ముందు రాయించుకునేదాన్ని, పోనీ రాయించి ఫైట్ చేసుకునేదాన్ని. నేను రాస్తారని అడుగుతున్నాను. ఇప్పుడు ఇల్లు వదిలేసినా అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అతను ఖాళీ చేయించి ఇప్పుడు మరి ఫైట్ చేసిన తర్వాత అతను నేను మంచిదాన్ని ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చానని అతనికి నా మీద కోపం, మళ్ళీ నేను తిట్టానని అతని మీద కోపం నాకు. ఇంతవరకు వచ్చిన తర్వాత అతను మంచి వేళ ఎలా ఉంటాడండి? అఫ్ కోర్స్ ఎంత బాగాలేదు, కొంచెం చిన్నగా ఇల్లు ఎవరికి కావాలండి? ఇల్లు అవసరం లేదు, అతను మా అల్లుడుగా మాకు రావాలి, అంతేగాని ఆయన పైసా అవసరం లేదండి, ఆయన ఇల్లు అవసరం లేదు. మా ఉండదాగలో గుడి చేసుకుని మేము అల్లుడు కూతుర్ని ఉంచుకుంటామండి. మీ అందరికీ చెప్తున్నాను, ఆయన ఇల్లు అవసరం లేదు, ఆయన ఆస్తి అవసరం లేదండి. మీరు మొదటి నుంచి కూడా ఫస్ట్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత పోలీసులతో టచ్ లోనే ఉన్నారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పాస్ చేస్తూనే ఉన్నారు.